ఒక దేవాలయం కట్టాలంటే 5 సంవత్సరాలు టైం పడుతుంది, మహా అయితే 10 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ కొన్ని వేల మంది కార్మికులు 40 సంవత్సరాలు కష్టపడి పునాది లేకుండా ఎర్ర ఇసుక రాయితో నిర్మించినటువంటి యునెస్కో వారసత్వం పొందినటువంటి గొప్ప ప్రఖ్యాతిగాంచిన దేవాలయమే మన రామప్ప దేవాలయం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్యలో ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది. గణపతి దేవుడు ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనాల ప్రకారం ఈ దేవాలయం రేచర్ల రుద్రయ్య నిర్మించారు. వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం ఈ ఆలయ గొప్ప ప్రత్యేకత. నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికి రంగు కోల్పోకపోవడమే ఈ గుడి కట్టడంలోని ఒక విచిత్రం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా వారసత్వ హోదాను ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి దేవుడి పేరు మీదుగానే దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. కానీ ఈ రామప్ప దేవాలయం చెక్కిన శిల్పి పేరైనటువంటి రామప్ప పేరుతోనే ఈ దేవాలయం గొప్ప ప్రఖ్యాతగాంచింది. ఈ రామప్ప దేవాలయంలో గాలిలో తేలియాడే ఒక పిల్లర్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ రామప్ప దేవాలయము. 17వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక భూకంపాన్ని తట్టుకొని ఈ గుడి నిలిచింది. రామప్ప దేవాలయంలో అడుగడుగునా మనకి అద్భుతంగా చెక్కినటువంటి శిల్పాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ శిల్పాలు రామాయణ, మహాభారత, పురాతన ఇతిహాసాలకు సంబంధించినటువంటి శిల్పాలు. గర్భగుడికి ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి నందీశ్వరుడి పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. రాముడు కొలిచిన లింగం కాబట్టి రామప్ప దేవాలయంలోని శివుణ్ణి రామలింగేశ్వరుడిగా భక్తులు కొలుస్తూ ఉంటారు.